దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. మరి ఈరోజు 92వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇదివరకు ఎపిసోడ్లో శ్రీ ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ గారి గురించి సృష్టికర్త ఎవరు అని తెలుసుకుని ఆయన ఎలా వచ్చారు అనే సబ్జెక్టు మొదలుపెట్టాము. ఉపోద్ఘాతం కొంతవరకు అయ్యింది. ఇప్పుడు ఆయన బాల్యం ఎలా నడిచింది, ఆ తర్వాత ఎలా నడిచింది అనే కథ మీ ముందుకు తీసుకొస్తాను. ఇది ప్రవచన్ టీవీ. మరి దీన్ని మీరు ఇదివరకే చెప్పాను, జాగ్రత్తగా వినటమే కాక మీ హృదయాల్లో భద్రపరచుకోండి విషయాలను. బాల్యం ఎలా జరిగిందంటే, ఆయన మహారాష్ట్ర దేశం నుంచి ఒక 200 సంవత్సరాల క్రితం మన ఆంధ్రదేశానికి వచ్చారన్నారు. అక్కడ కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. క్షత్రియ కుటుంబంలో జన్మించానని రాశాడు. చిన్నప్పటి నుంచి కూడా హిందూ మతంలో అతి నిష్టగా ఆయన పెరిగాడట. ఆ మతాచారాలను అనుసరించి ఇతర కులముల వారిని ముట్టరాదనియు, వారిండ్లలో మంచినీరైనా పుచ్చుకొనరాదనియు మొదలగు అనేక కష్టమైన కట్టుబాటులో పెరిగాడు. ఎంత నిష్టో చూడండి. ఈ అంటరాని కులాలు ఉంటే వాళ్ళ ఇళ్లలో మంచినీళ్ళు కూడా తాగటానికి వీల్లేదని, వాళ్ళు ముట్టుకోకూడదని అట్లా పెరిగాడట. అంబ భవానీ మా కులదేవత భవానీ. రాముణ్ణి కృష్ణుణ్ణి ఆరాధ్య దయాలుగా పూజించా. కుచేలోపాఖ్యానం, గజేంద్ర మోక్షము, భక్త ప్రహ్లాద మొదలగు గ్రంథములోని భక్తి రస పూరితములకు పద్యములు నాకు కంఠస్థం వచ్చేసాట ఆ పద్యాలన్నీ ఆ గ్రంథాల్లో. నా హిందూ మతమే శ్రేష్టమైందని నేను అనుకుంటూ ఉండేవాడిని. అవన్నీ చదువుతూ ఇలా జరుగుతూ ఉంది. మరి తర్వాత కాలంలో అది శ్రేష్టమైంది కాదు అని నేను గ్రహించగలుగుతానని ఆ రోజుల్లో నాకు తెలియదు. అప్పటికైతే హిందూ మతం శ్రేష్టమైంది అని అనుకునేవాడిని అన్నాడు. యవ్వనము బ్రహ్మ సమాజ వాతావరణం. ఈ బ్రహ్మ సమాజం అనే దాని గురించి ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా తెలియదు ఏంటో. సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా అది ఆ బ్రహ్మ సమాజం అనేటువంటి ఆ సంస్కరణ బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చేసి చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు అందరూ కూడా బ్రహ్మ సమాజం అని ఆ బ్రహ్మ సమాజంలో చేరిపోయారు. ఆ కథ అంతా మీకు చెప్తా, అది ఎట్లా ఏంటి అని. 100 సంవత్సరాల క్రితం అట్లా జరిగింది. ఆ తర్వాత కాలంలో క్రైస్తవ్యం విస్తరించిన తర్వాత ఆ బ్రహ్మ సమాజం కంటే క్రైస్తవ్యం కరెక్ట్ అని గ్రహించారు జనులు. ఆల్టర్నేటివ్గా హిందూ మతంలో అన్ని లోపాలు ఉన్నాయి అని సంస్కరణ చేయాలని చెప్పేసి అవన్నీ మార్పులు చేర్పులు చేర్చుకుంటూ ఒక బ్రహ్మ సమాజం అని మేధావులందరూ కూర్చొని, రాజా రామ్మోహన్ రాయ్ గారు ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రం, ఆయన కూర్చుని ఆయన చదివి ఆయన ఆ హిందూ మతంలో ఉన్న దోషాలన్నిటిని తీసేసే విధంగా ఒక బ్రహ్మ సమాజం అని దాన్ని స్థాపించాడు. 1928లో ఒక 100 సంవత్సరాల క్రితం స్థాపించాడు దాన్ని. అప్పుడు మొత్తం దేశమంతా కూడా వివేకవంతులు, జ్ఞానవంతులు, అప్పటి వరకు కూడా హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలు, మూఢనమ్మకాలు ఇవేంటి అని అనుకునే వాళ్ళందరూ కూడా అటువైపుకి తిరిగిపోయారు ఆ రోజుల్లో. ఆ వాతావరణం ఉంది అన్నాడు. అంతే కదా. ఈయన 1911లో పుట్టాడు. ఈయన చిన్నతనంలో అది బ్రహ్మ సమాజం ఏర్పడింది. ఈయన పెరుగుతూ ఉండగా బ్రహ్మ వాతావరణం మొత్తం అంతా వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ చదువు కోసం కాకినాడ పిఠాపురం మహారాజా వారి కాలేజీలో చేరా. కాకినాడలో ఇంటర్మీడియట్. ఆ దినముల్లో ఆ కాలేజీలో బ్రహ్మ సమాజ వాతావరణం అతి ప్రబలంగా ఉండేది. గురుదేవ్ బ్రహ్మర్షి సర్ వెంకటరత్నం నాయుడు గారు ప్రిన్సిపల్ గారు, లెక్చరర్లు, ఎక్కువ మంది అనుష్ఠానిక బ్రహ్మ సమాజ మతస్థులు అందరూ బ్రహ్మ సమాజంలో చేరిపోయారండి, జ్ఞానవంతులంతా. ఆ దినముల్లో కాలేజీ లోపలే కానీ బయట కానీ ఎటు చూసినా సంఘ సంస్కరణ, హిందూ మత సంస్కరణ ప్రత్యక్షమవుతుంది. హిందూ మతంలో ఉన్నటువంటి దరిద్రపు ఆ ఆచారాలన్నిటినీ మార్చేయాలి అంటూ ఉండేవాళ్ళట. సంఘ సంస్కరణ కర్తలు తమ సంస్కరణ భావాలను బాహాటంగా అన్ని చోట్ల మీటింగులు పెట్టి చెప్తూ ఉండేవాళ్ళట. రాజా రామ్మోహన్ రాయలు, కందుకూరి వీరేశలింగం పంతులు గారుల గ్రంథాలు వాటికవే నా చేతిలోకి వచ్చినవి. ఇవన్నీ మరి కాదు, ఆసక్తి ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, చదువుకుంటారు.
రాజా రామ్మోహన్ రావు గారు ఏం రాశారు అని చూసుకున్నాడు ఈయన. బ్రహ్మ సమాజం స్థాపించబడింది 1828. ఇవాళ 2025, 200 సంవత్సరాల క్రితం స్థాపించబడింది అది. బ్రహ్మ సమాజం ఎప్పుడు 100 సంవత్సరాలు కాదండి, 200 సంవత్సరాల క్రితం 1828లో స్థాపించాడు ఆయన రాజా రామ్మోహన్ రావు గారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి కందుకూరి వీరేశలింగం గారు దాన్ని స్వీకరించారు. ఆ తర్వాత రోజుల్లో ఆ కందుకూరి వీరేశలింగం గారు ఈయన చిన్నతనంలో ఉన్నాడు. ఈయన ఊహ వచ్చేసరికి ఆయన లేడు. ఈయన 8 ఏళ్ల వయసు ఆ ప్రాంతం ఉన్నంత వరకు కూడా కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు ఆ ప్రాంతాల్లో. కాబట్టి ఆయన రచనలు ఇవన్నీ ఈయన చదవటం జరిగింది. కాబట్టి రాజా రామ్మోహన్ రావు గారు, కందుకూరి వీరేశలింగం గారు ఈ గ్రంథాలన్నీ చదివారు. వాటి ద్వారా నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఏంటి విషయాలు? ఏకదేవోపాసన, విగ్రహారాధన, ఇది ఏంటి అని చెప్పేసి ఆయన తరచి చూశాడంట. దాని ప్రకారం ఈ బ్రహ్మ సమాజంలో ఈయన రాజా రామ్మోహన్ రావు గారు, కందుకూరి వీరేశలింగం గారు ఏం చెప్పారట? దేవుళ్ళు అనేకులు లేరు, సర్వ సృష్టిని కలగజేసి దానిని పరిపాలిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడగు దేవుడు ఒక్కడే ఉన్నాడు, అతడు అద్వితీయుడని, ఆయన ఆత్మస్వరూపుడగుటచే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనే ఆరాధించవలెననియు, విగ్రహారాధన అనేది దేవుణ్ణి పూజించడం కాదు కదా, అది దేవుణ్ణి అవమానపరచుట అని, అది మహాపాపమని నేను గ్రహించింది. ఎప్పుడు? ఈయన యేసు ప్రభువుని అంగీకరించకముందే. ఈయనకి యేసు ప్రభువుని అంగీకరించలా, ఇంకా దాని గురించి వెళ్ళలా. కానీ ఈ బ్రహ్మ సమాజంలో ఉన్న సిద్ధాంతాలు చూసిన తర్వాత ఇది నిజమే అని అనుకున్నాడు. హిందూ మతంలో ఉన్నాయన్నీ తప్పులే, ఇది నిజమే అని చెప్పి ఆయనకు అనిపించిందట. ఏంటి అనిపించింది? విగ్రహాలు పెట్టుకుని దేవుళ్ళు పూజిస్తూ ఉందే ఇది మహాపాపం. అసలు దేవుడికి ఒక రూపం ఏంటి? ఈ సృష్టిని నిర్మించిన ఆయనకు ఒక రూపం ఏంటి? ఇది అంతా మనం కల్పించుకున్నాము అని చెప్పేసి. ఆయన ఆత్మస్వరూపుడు, అన్ని చోట్ల ఉన్నాడు, ఆత్మతోనే మనం ఆరాధించాలి. మన బైబిల్ గ్రంథంలో ఆ మాటలే ఉన్నాయి, కానీ ఈయనకి అప్పటికి అవి తెలీదు. ఈ బ్రహ్మ సమాజం వాళ్ళు రాశారు. మరి బ్రహ్మ సమాజం వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆలోచన అంటే వాళ్ళు బైబిల్ చదివే ఉంటారుగా. ఇంగ్లీష్లో వర్షంలో అప్పటికి ఇంకా తెలుగులోకి ముద్రింపబడలా. విలియం కేరీ గారు ఆ యొక్క బైబిల్ గ్రంథం తెలుగులో ముద్రించడం అనేది జరిగింది. ఆ కొద్ది రోజులకి జరిగింది. ఇంతకుముందు భారతీయులు క్రైస్తవ మతాన్ని ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళంతా చదువుతూ ఉన్నారు అక్కడక్కడ. వాటిల్లో ఉన్న పాయింటే ఇది, దేవుడు ఆయన ఒక రూపములో లేడు, ఇది కల్పన. 2, ఆయన ఆత్మస్వరూపుడు, దేశమంతా ఉన్నాడు, ఆయన ఆత్మతోనే ఆరాధించాలి. తండ్రి అనాలి, ఆత్మతో ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే తండ్రి అంటమే. అంటే ఆయన వినేశాడు, ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది కదా, వినేశాడు తండ్రి అని చెప్పి. నువ్వేం చెప్పదలుచుకో చెప్పేయటమే, నువ్వు ఎడిదిరిగి మాట్లాడు ఆయనకే వెళ్ళిపోతుంది. చర్చిలో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ దేవుడు ఉంటాడా, బొమ్మలు ఉంటాయా? నేను మొట్టమొదటిలో చర్చికి వెళ్ళినప్పుడు కూడా అట్లాగే అనుకున్నా, ఏంటి ఎవరు లేరు కదా ఇక్కడ, గోడలు తప్ప, ఏంటి మనం చేసే ప్రార్థన ఎవరేంటారు, ఎవరు చూస్తారో అనుకునేవాడిని. వినే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, వసారాలను ప్రార్థన చేయి, ఇంట్లో గది దగ్గర ప్రార్థన చేయి, పూజ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, లేకపోతే వరండాలో ప్రార్థన చేయి. ఇక్కడే ఉన్నాడు అనేది లేదు కదా. విగ్రహం ఆరాధించేవాడు ఆ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడే, మిగతా చోట లేడు. మనకు విగ్రహమే లేదు. విగ్రహమే లేనప్పుడు నువ్వు ఒక గది ఏంటి, ఒక ప్లేస్ అంతే. రోజు ఈ ప్లేస్లో కూర్చొని ఓ సాప్ వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం అంటే అదే. ఇంకో ప్లేసు ఇట్లా ఆ ప్లేస్లో కూర్చుని చేసుకోవటమే, ఏదో ఒక ప్లేసు. ఎక్కడ నువ్వు కూర్చుంటే అక్కడే దేవుడు ఉన్నాడు, అది ఆత్మస్వరూపుడు, ఇది ఆత్మస్వరూపుడు. కాబట్టి ఇలాగే చేయాలి అని చెప్పేసి బ్రహ్మ సమాజం తేల్చింది. అసలు దేవుళ్ళు అనేక మంది లేరు అని తేల్చేశారు. ఈ సృష్టికర్త ఆయన ఒక్క ఆయనే అని చెప్పి. మరి ఎవరా సృష్టికర్త? బైబిల్ గ్రంథంలో ఉంది, కానీ ఒక పట్టాన బైబిల్ గ్రంథం అంటే అది క్రైస్తవ మతమని, అంటరాని వాళ్ళు దాన్ని స్వీకరించినటువంటి మతమని, ఆ మతంతో మనకు సంబంధం లేదని అనుకునే రోజులు కాబట్టి
వాళ్ళకి క్రైస్తవ మతం అనే పేరు పెట్టదలుచుకోలేదు, కానీ బైబిల్లో ఉన్నదంతా కరెక్టే. మరి ఏం చేయాలా అని ఆలోచించి అనుకుంటా ఒక ఆయనే ఉన్నాడు సృష్టికర్త. ఆయన ఎవరు అని చెప్పాలి. మరి ఇక మనం ఆరాధించేటువంటి వాళ్ళు ఈ దేవుళ్ళు ఎవరు కాదు. మరి ఎవరు సృష్టికర్త అంటే ఏం చెప్పాలి? బ్రహ్మ అని మన పేరు పెడదామా? మళ్ళీ మామూలుగా మన కథల్లో ఉన్న 4 తలకాయల బ్రహ్మ అది కాదు. ఒక శక్తి, మహాశక్తి ఉంది, ఆత్మ, దాని పేరు బ్రహ్మ అని పెట్టుకుందాం మనం, అంతే. ఎవరికి వాళ్ళు అనుకున్నారు. ఉన్నటువంటి దేవుడు ఆత్మస్వరూపుడు ఒకే దేవుడని ముస్లిమ్స్ అంతా దాన్ని అల్లా అన్నారు, అంతే. ఒకే దేవుడు ఆత్మస్వరూపుడు, ఒక రూపం లేదు. పైన ఉన్న దేవుడు ఆయన ఒకళ్ళు అల్లా అన్నారు. క్రైస్తవులేమో యెహోవా అన్నారు. యెహోవా అన్న యేసుప్రభు అన్న ఒకటే, కొంతమంది యేసుప్రభు అని, కొంతమంది యెహోవా అని అలా అనుకున్నాం. హిందువులను ఏమనుకోవాలి అని చెప్పి ఆలోచించి మనం బ్రహ్మ అనుకుందాం అబ్బాయి. కానీ సిద్ధాంతం అంతా ఇదే, ఒకడే దేవుడు, అసలు వేరే దేవుడు లేరు, ఆయనకి రూపం లేదు, ఆత్మస్వరూపుడు, ఆత్మతో ఆరాధించాలి, కాబట్టి బ్రహ్మ అనుకుందాం అనేటువంటి సిద్ధాంతం ఈ యొక్క రాజా రామ్మోహన్ రావు గారు ఆ గ్రంథం అంతా రాశాడు. అదంతా ఇలా అని పెట్టుకుందాం, మనం ఉన్న దేవుడు ఒకడే. కాబట్టి ఈ విగ్రహాలను పూజిస్తున్నాం అంటే అది మహాపాపం అన్నాడు. మహాపాపం అని ఎక్కడ చెప్పబడింది? బైబిల్ గ్రంథంలోనే ఉంది. విగ్రహం పూజించడం మహాపాపం అని. ఎందుకు అంటే, ఇంత సృష్టికర్తను తీసుకొచ్చి నీ చేతులతో నువ్వు ఏదో చిన్నిది చేసి దీన్నే నన్నంటే నాకు ఎట్లా ఉంటుంది, ఈ సృష్టిని నిర్మించి పాలిస్తున్న ఆయనకి అని దేవుడు అది చాలా సీరియస్గా తీసుకుంటాడు. అదే వీళ్ళు కూడా చెప్పారు, బ్రహ్మసాని ఇది పాపం అన్నారు, అంతే. ఎవరు చెప్పారు వీళ్ళకి? మనస్సాక్షి చెప్తుంది వీళ్ళకి. అసలు ఏంటిది, ఇదంతా తప్పు, ఇది ఒకడే దేవుడు ఉంటాడు అని వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది. కాబట్టి అది మహాపాపం అని నేను గ్రహించాను. ఎప్పుడు గ్రహించాడు ఆయన? యేసు ప్రభువు అంటే ఏంటో తెలియనప్పుడు, బైబిల్ గ్రంథం అంటే ఏంటో తెలియని రోజుల్లో, బ్రహ్మ సమాజ వాతావరణం ఉన్న రోజుల్లో, ఆయన చదువుకునే రోజుల్లోనే ఆయన్ని బాగా ఆకట్టుకున్నది ఈ బ్రహ్మ సమాజం. ఒకే దేవుడు, ఆత్మస్వరూపుడు, విగ్రహం కాదు అని చెప్పి, విగ్రహానికి పూజ చేయటువంటి అది మహాపాపం అని చెప్పి ఆయన ముందే గ్రహించాడట. ఇక దేవునికి మృగముల పేర్లు, మరి మనం చూస్తూ ఉంటాం, దేవుళ్ళకి మృగముల పేర్లు ఉంటాం, పక్షుల పేర్లు, పురుగుల పేర్లు, కుక్కల పేర్లు, అవన్నీ దేవుళ్ళుగా పెట్టి మనం పిలుస్తూ ఉంటాం. దేవుడు ఏదో మనిషి రూపంలోనే ఉన్నాడని నువ్వు ఊహించుకో, ఏదో చెయ్యి. అన్ని సృష్టిలో ఉన్నటువంటి పశుపక్షాదులు, జంతువులు, పురుగులు, వీటన్నిటికీ ఉన్నతమైనటువంటి స్థానం కల్పించి ఒక సృష్టిలో ఉన్నతమైనటువంటి సృష్టిగా మానవుణ్ణి దేవుడు చేశాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఏ దేవుడు పక్కన పెడదాం, ఏ దేవుడు చేశాడన్న చేసిన సృష్టికర్త అందరికంటే ఉన్నతమైనటువంటి రూపము, జ్ఞానము, మాట, మరి అన్నిటికీ లేవు కదా అవన్నీ. ఇవన్నీ ఉన్నతమైన స్థితిలో ఒక మనిషికి ఇచ్చాడు. పోనీ నువ్వు ఏదైనా ఊహించుకుంటే దేవుణ్ణి ఒక మనిషి రూపంలో ఊహించుకోవయ్యా, పోనీ అక్కడన్నా ఆగు. ఆ శాంతం ఏమీ పనికిరాని ఆ జంతువుల రూపంలో ఊహించుకోవటం ఏంటి అని చెప్పి ఆయన గ్రహించాడు ముందు రోజుల్లోనే. అలాగే అప్పట్లో కూడా అనేవాళ్ళట, ఏంటండి మేము దేవుని విగ్రహాలు అసలు పూజ చేయొద్దంటారేంటి, దేవుడు ఇక్కడ ఉన్నాడని మాకు అనిపించటం కోసం పెట్టుకున్నాం, ఆత్మరూపమే, ఏదో ఒక రూపం పెట్టుకుంటే మాకు బాగుంటుంది, భక్తి నిలుపుకోవటం కోసం ఏదో ఒక రూపం పెట్టుకున్నాం, అది తప్పు ఎట్లా అవుతుంది? ఆత్మే ఆయన అయి ఉండొచ్చు, కానీ మేము ఏదో పెట్టుకున్నాం ఒక రూపం అని అంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏ రూపము లేకోకుండానే మహమ్మదీయులు ఎప్పుడైనా ఏ రూపమైనా చూసి ప్రార్థన చేస్తున్నారా? ఏ రూపమైనా ఉందని ఒక రూపకల్పన ఉందా? పోనీ క్రైస్తవులకి యేసు ప్రభు అనే రూపం ఒకటి వచ్చింది మధ్యలో, ఆయన అవతార పురుషుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి. ఒకవేళ యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆ 33.5 సంవత్సరాల జీవితం రాకపోతే మనం కూడా అంతే, మనం కూడా ఏ రూపం దేవుడికి ఉందని మనం అనుకోవటానికి లేదు. కాబట్టి మనం అట్లా ముస్లిమ్స్ ఎలా ప్రార్థన చేశారో మా క్రైస్తవులు కూడా అలాగే ప్రార్థన చేసేవాళ్ళు సృష్టికర్తని. ఆ రూపంలో కొద్ది కాలం ఒక పని నిమిత్తం ఆయన వచ్చాడు కాబట్టి ఆ రూపం పెట్టుకున్నాను తప్ప, అవి కూడా మళ్ళీ ఏం చెప్పాడు దేవుడే చెప్పాడు, ఇదిగో నేను రూపంతో వచ్చా,
వచ్చాను కదా అని నా రూపం పెట్టుకుని మీరు పూజలు చేస్తారేమో, నా విగ్రహాలు పెట్టుకుంటారేమో. నో, రూపంతో పూజ చేయవద్దు. అసలు రూపమే లేదు. నేను ఊరికినే ఈ మనిషి అవతారం అవసరం వచ్చింది కాబట్టి వచ్చా, కానీ రూపంతో నన్ను పోల్చవద్దు. మీరు ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలని చెప్పేశాడు బైబిల్. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా దేవుణ్ణి అసలు రూపం లేకుండానే ఆరాధించగలుగుతూ ఉంటే, మహమ్మదీయులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళు ఆరాధించగలుగుతూ ఉంటే మనం ఎందుకు ఆరాధించలేము అట్లా రూపం లేకుండా? విడ్డూరం కాకపోతే పైగా రకరకాల రూపాలు పెట్టుకేసుకుని, జంతువుల రూపాలు, పురుగుల రూపాలు పెట్టేసుకుని రూపం పెట్టుకుని మేము పూజలు చేస్తామంటారేంటి? రూపం లేకుండా మరి వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు? మనం చేయలేమా అట్లా అని చెప్పి వాదన ఆయనకి. కాబట్టి రూపం అక్కర్లా అంటే అప్పుడు వచ్చిందనమాట. ఏదో కాన్సన్ట్రేషన్ కోసం అట్లా పెట్టుకుంటున్నాం రూపం, తప్పేంటి అన్నప్పుడు తప్పు అది, అసలు అది కూడా పెట్టుకోవద్దు, అది మహాపాపం అని చెప్పి ఈయన సమర్థించుకుంటున్నాడు ఆ రోజుల్లో. ఇవన్నీ జనరల్ పాయింట్స్. ఇంకా 16 పాయింట్లోకి వెళ్ళా. 16 పాయింట్లు నేను హిందూ మతమును ఎలా విడనాడి తిని అనే 16 పాయింట్లకు ఇంకా వెళ్ళాల. జనరల్ పాయింట్స్. కులభేదాలు, సాంఘిక దురంజాసాలు. నా కంటికి కులభేదాలు చూశా. ఇదేం అన్యాయం? ఒకడు ఎక్కువేంటి, ఒకడు తక్కువేంటి? దేవుడు అన్న ఆయన ఒక ఆయన ఎక్కువగా ఒక ఆయన తక్కువగా సృష్టిస్తే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ఒకవేళ దేవుడు నేనే కానీ ఇలా చేశానంటే ఆయన దేవుడు కాదు. ఇది ఈయన సిద్ధాంతం. ఏదన్నా ఒక దేవుడు నేనే చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పి ఉంది భగవద్గీత. నేనే సృష్టించా అన్నాడు. నువ్వే సృష్టించావా? అయితే నువ్వు దేవుడు కాదు అబ్బాయి. ఇలా కులాలు సృష్టించిన వాడు దేవుడు కాదు అన్నాడు. ఆయనకి ఆ యొక్క జ్ఞానం వచ్చేస్తుంది. కులాలు సృష్టించడు ఎవరు కూడా. కులాలు సృష్టించుకోకుండా అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే అన్నవాళ్ళు ఎవరో ఆయన దేవుడు. అలా అన్న దేవుడు క్రైస్తవుల దేవుడు, అసలు దేవుడు ఆయన, అంతేగాని వీళ్ళు కాదు అని చెప్పి నిర్ణయం. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు, నేను ఇట్టి స్థితిలో ఉన్న దినమల్లో బ్రహ్మ సమాజానికి ఎందుకు ఇష్టమైంది అంటే ఇందుకు ఇష్టమైంది. కులాలు మతాలు అన్నీ సమానమే బ్రహ్మ సమాజంలో చెప్పింది. బైబిల్లోయే అన్నీ. బైబిల్ చదివారు ఇంగ్లీష్లో, దాన్నే అంతా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు బదులు బ్రహ్మ పెట్టుకున్నారు, అంతే. పెట్టుకుని ఇది బ్రహ్మ సమాజం. దాని ప్రకారం నో కులం, అందరూ సమానమే అన్నీ పెట్టేశాడు. ఏ రూపం ఆ రూపం ఈ రూపం అని పెట్టాకి లేదు దేవుడికి. అసలు దేవుడికి రూపమే పెట్టొద్దు. ఇవన్నీ పెట్టుకుని బ్రహ్మ సమాజం తయారైంది. అందుకు ఆయనకు నచ్చింది. ఇప్పుడట ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో పంజాబ్ దేశం నుండి సాధు సుందర్ సింగ్ అని ఒక క్రైస్తవ యోగి కాకినాడ వచ్చుట తటస్థించింది. ఈయన కాకినాడలో చదువుతున్నాడు, మీకు తెలుసు కదా ఇంటర్మీడియట్. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు. ఈ సాధు సిక్కు మతంలో పుట్టినవాడు, నిజదైవరాయని పట్టుదలతో ప్రార్థించుతుండగా క్రీస్తే ఈయనకు ప్రత్యక్షమై మాటలాడగా మారు మాట్లాడ నేరక క్రైస్తవుడైనాడు. ఇది కథ. ఈయన విన్నది అది. ఇదిగో నేను సిక్కు మతస్థుడిని, కాబట్టి నా దేవుళ్ళు నాకున్నారు, నిజదేవుడు ఎవరా అని నేను పట్టుదలగా ప్రార్థిస్తూ ఉంటే మా దేవుళ్ళు ఎవరో రాకుండా యేసు ప్రభు వచ్చి నేనబ్బాయి దేవుణ్ణి అన్నాడు. ఈయనకి ఆశ్చర్యం. దేవుడు వచ్చి చెప్పాడా నేను దేవుడిని? మనం ఎక్కడ వినలేదు ఇంతవరకు. హిందూ మతంలో ఏ దేవుడైనా వచ్చి నేను దేవుడినని ఎవరితో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా? లేదు. గ్రంథాల్లో రాసి ఉన్న వీళ్ళు దేవుళ్ళని, అది వట్టిదో గట్టిదో ఎవరికీ తెలియదు. కానీ వచ్చి చెప్పాడంటున్నారేంటి? ఈయనకే అది పట్టుకుంది. వచ్చి చెప్పాడు ఆయన అన్నాడు. ఆ సాధువుని చూస్తే సుందర్ సింగ్ గారు ఎట్లా ఉండేవాడంటే, మన హిందూ మతంలో సాధువులు అని ఉంటారు, కాషాయ వస్త్రాలు ధరించి. వాళ్ళు ఎట్టాగో కాషాయ వస్త్రాలు గడ్డాలు పెంచుకునే ఉంటారు సాధువులు. కాబట్టి ఆయన చివరి వరకు కూడా గడ్డంతోనే ఉన్నాడు. ఈ వేషధారణతో దేవుడికి సంబంధం ఏమీ లేదు, మనసే ముఖ్యం. కాబట్టి ఆయన సాధు ఈ యొక్క కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. అది చూడగానే హిందువుల యొక్క సాధువు అనుకుంటాం మనం. నేను ఈ సాధువును చూచి ఆయన మాటలు విని ఈ సాధువు నేను ఎంతవరకు చూచూ వచ్చిన సాధువుల వంటి వాడు కాడు అనుకున్నాడు. ఈయన మాటల్లో ఖచ్చితంగా సత్యం ఉందని నేను గ్రహించా. ఆయన మాటల్లో సత్యం ఉందని నేను గ్రహించాను. ఎట్లా గ్రహించాడంటే, ఈయన క్రైస్తవ మతం అన్నది ఎవరిని రక్షింపనేరదని. చూడండి,
మతం అనేది ఎవరిని రక్షింపదు, కానీ క్రీస్తే రక్షించునని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మతం అనగానే అబ్బో ఇది మంద కాదు ఇది మంద కాదు అంటున్నాం కదా, ఆ మతం కాదు మనల్ని రక్షించేది, యేసు ప్రభు. మానవ లోకంలో క్రైస్తవ మతం అనిపించుకొనుచున్న క్రీస్తు లేని క్రైస్తవ మతం వ్యర్థము. కొంతమంది క్రైస్తవుల్లో క్రైస్తవ మతమే, చర్చికే వెళతారు, కానీ వాళ్ళలో క్రీస్తు ఉండడు. అర్థమైందా? క్రీస్తు ఉండడు. అన్నీ మనం చేసే తప్పుడు పనులే వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం అంటే మనం దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉంటాం. అబద్ధం ఆడినా పర్వాలా, వ్యభిచారం చేసినా పర్వాలా, తప్పుడు పనులు చేసినా పర్వాలా, అనీతి అన్ని ఏం పని చేసినా పర్వాలా, ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దండం పెట్టుకుంటా ఉంటే సరిపోద్ది అనుకుంటాం కదా. అట్లాగే చర్చికి వెళుతున్న వాళ్ళు కూడా వాళ్ళలో మారు మనస్సు అనేది ఏమీ లేకుండా అందరిలాగానే ఉన్నటువంటి వాళ్ళు వ్యర్థము, అంటే వాళ్ళు క్రైస్తవులుగా లెక్క కాదు. ఎవడు క్రైస్తవుడు అంటే క్రీస్తు చెప్పినట్టుగా నడిచిన వాడే క్రైస్తవుడు, క్రీస్తుని మనసులో కలిగిన వాడే క్రైస్తవుడు. క్రీస్తునికి చెప్పినట్టుగా నడిచి క్రీస్తు మనసులో ఉంచుకున్నవాడు మాత్రమే రక్షింపబడతాడు. మిగతా క్రైస్తవులు ఎవరూ రక్షింపబడరు. క్రీస్తు ఆజ్ఞ పాటించని వారు, క్రీస్తు చెప్పిన పోలికలు లేనివారు, క్రీస్తు నడవమన్న దారిలో నడవని వారు ఎవ్వరు కూడా రక్షింపబడరు, వాడు చర్చి వెళ్ళినప్పటికీ కూడా అని చెప్పాడట ఆయన. అని చెప్పగానే ఈయనకి చాలా నచ్చింది ఆ మాట. అప్పుడు వరకు ఏమంటున్నారు, నువ్వు క్రైస్తవ మతం అయితే చాలు రక్షింపబడిపోతావు, క్రైస్తవుడు అయితే చాలు రక్షింపబడిపోతావు అంటున్నారు. ఈ మారు మనసు గురించి కానీ ఎవరు చేపట్ల. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఈయన, ఇదేదో బాగుంది, అసలు విషయం ఇదా, క్రైస్తవుడు అవటం కాదా అని చెప్పి అర్థం చేసుకుని వెంటనే బైబిల్ కొని చదివాను. అప్పుడు బైబిల్ కొనుక్కుని చదివాడట. జనరల్గా మరి ఆ రోజులు కూడా మీటింగులు జరుగుతూ ఉంటాయిగా, ఆ మీటింగ్లో వచ్చినప్పుడు బైబిల్స్ కూడా అమ్ముతూ ఉంటారుగా. బహుశా సుందర్ సింగ్ గారి మీటింగ్లో కూడా బైబిల్స్ అమ్మి ఉంటారు. ఇక్కడ బైబిల్ కొని చదివి తిని తత్ఫలితంగా క్రీస్తు ప్రభుని ఉత్తమ పురుషత్వం, ఆ ప్రభుని హృదయ కోమలత్వము, ఆయన అమృత వాక్కులందల మాధుర్యము, ఆ ప్రభుని అనుపమాన ప్రేమ స్వరూపాలు వెంటనే నన్ను ఆకర్షించినాయి. అప్పుడు దాకా బ్రహ్మ సమాజంలో చెప్పిన ఆ 4 మాటలు బాగున్నాయి అనుకున్నాడు. ఈ క్రీస్తు ప్రభు ప్రేమ అనేది చూసిన తర్వాత వెంటనే ఇది ఇంకా ఉత్తమము, బ్రహ్మ సమాజం కాదు ఇది ఇంకా ఉత్తమం అని అనుకున్నాడు. నా ఆత్మనేత్రంలో తెరవబడినవి, నా చుట్టూనున్న చీకటి తెరవేయబడి జ్యోతిర్మయుడుగా ప్రభుని వెలుగు నన్ను ఆవరించింది అన్నాడు. ఇది ఈయనకి జరిగింది. ఈయన జ్ఞానం వచ్చేసింది అంతే. ఇది దేవుడు ఇచ్చాడా అంతే అంటాడు. దేవుడు ఏమన్నా యేసు ప్రభు వచ్చి ప్రత్యక్షమై నీకు ఏమైనా చేశాడా అని అడిగితే నాకేం ప్రత్యక్షం కాల, జ్ఞానం వచ్చేసింది అన్నాడు. ఇకపోతే క్రీస్తు కథ ఇతర అవతారమూర్తుల కథల వల్లనే గ్రంథస్థమైంది మాత్రమేనా, లేక సుందర్ సింగ్ చెప్పుచున్నట్లు క్రీస్తు ఒకడు మాత్రమే పాపుల రక్షకుడా, ఆయన నిజముగా నిన్న నేడు నిరంతరం సజీవుడై ఉన్న దేవుడా కాదా అని పరీక్షించ చూడదాల్సి. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, పరీక్ష పెట్టుకున్నాడు. ఈయన పరీక్షించి చూద్దాం, సుందర్ సింగ్ గారు ఇలా చెప్తున్నారే ఆయన సజీవుడైన దేవుడని, ఎట్లా ఆయన ఒక్కడే దేవుడని, మిగతా వాళ్ళు దేవుళ్ళే కారని అంటున్నాడే, మనం పరీక్షించి చూద్దాం అని ఇక పరీక్షించుకోవటం మొదలుపెట్టాడట. ఈ విషయం వాళ్ళ మేనమామ ఒక ఆయనకి తెలిసింది. వీడు చదివేస్తే ఉన్నమట్టి పోయినట్లు కొన్నాళ్ళు బ్రహ్మ సమాజం అని. ఈయన అప్పటికే పూజలు చేయట్లేదట. గుళ్ళకి అందరూ వెళ్తా ఉంటే నేను రానంటున్నా అంట, అది అంత అబద్ధమని ఆ బ్రహ్మ సమాజం ద్వారంలో పడి పూజలు అంటేనే నాకు వద్దు అంటున్నాడంట. వీళ్ళ మేనమామ గారు ఒకటి చూశాడు, ఏదో పట్టింది, మన హిందూ మతం వదిలేసేటట్టుగా ఉన్నాడు అనుకుని ఆయన ఏం చేశాడట, ఆయన గొప్ప నాస్తికుడు అంట వీళ్ళ మేనమామ గారు. అప్పుడు ఆయన హిందువు కూడా కాదు, నాస్తికుడు, అసలు ఏ దేవుడు లేడు అంటాడంట ఆయన. ఆయన ఏం చేశాడట, ఇంగిర్సాల్ అనేటువంటి ఒక నాస్తికుడు రాసిన పుస్తకం తెచ్చి ఈయనకి ఇచ్చాడట. ఒక నాస్తికుడు అసలు ఏ దేవుడు లేడు అంటాడంట ఆయన. ఆ ఇంగిర్సాల్ అనే ఒక ఆయన, ఆ నాస్తికుడు ఒక బుక్ రాశాడు. ఆ బుక్ నిండా అన్నీ వక్రీకరించేసి యేసు ప్రభు గారి గురించి కూడా ఉన్న మాటలన్నీ వక్రీకరించేసి అందరూ దేవుళ్ళు గారు, ఈయన దేవుడు కాడు అని చెప్పి రాశాడట. ఆ బుక్ తెచ్చి ఈయనకి ఇచ్చాడట.
ఇదేంట్రా బాబు, ఈ బుక్లో ఇలా రాశారేంటి, బైబిల్లో ఆ తప్పులు ఉన్నాయని రాస్తాడు, ఈ తప్పులు ఉన్నాయని రాస్తారు ఏంటి అనుకుంటున్నాడట. ఇక ఏం చేయాలో ఈయనకి అర్థం కావట్లా. ఎప్పుడైతే ఈ డౌట్లతో ఉన్నాడో అప్పుడు మళ్ళీ క్రీస్తే దేవుడని గ్రహించడానికి వీలుగా ఈయన స్నేహితుడు ఇంగిర్సాల్ గారు రాసిన మాటల గురించి నువ్వు చెప్పింది, ఇంగిర్సాల్ గారు రాసినటువంటి మాటలన్నీ అబద్ధం, యేసు ప్రభు దేవుడుగాడని, యేసు బైబిల్ గ్రంథంలో చాలా తప్పులు ఉన్నాయని రాశాడే, అది అంతా అబద్ధం. అది ఎట్లా అబద్ధమో ఒక ఆయన రాశారు, దానికి విరుగుడుగా అని ఆ పుస్తకం ఇచ్చాయంటే ఈయనకి. ఇంగిర్సాల్ గారు రాసిన దాన్ని నేను ఖండించి, అన్నీ తప్పే నువ్వు రాసింది, యేసు ప్రభు దేవుడు అని రాసిన పుస్తకం ఒకటి తెచ్చుకు అప్పుడు చదివితే ఓహో ఇవన్నీ అబద్ధాలు ఆ నాస్తికుడు రాశాడని అర్థం చేసుకున్నాడట. ఆ రకంగా ఆ ఇంటర్మీడియట్లో ఎంత ఘర్షణకు లోనయ్యాడు. బిఏ చదువుకు రాజమండ్రి వెళ్ళి తిని, వయసు వస్తుంది బిఏ చదువుకు రాజమండ్రి వెళ్ళాడు, 20 సంవత్సరాలు దాటి ఉంటాయి. బిఏ చదువుకు రాజమండ్రి వెళ్ళాడు. అచ్చట క్రైస్తవ మిషనరీలతో, మన దేశీయులకు కొందరు క్రైస్తవ భక్తులతో అక్కడికి అందరితో చర్చించాడు, పరిచయం కలిగింది. వారి వలన నేను క్రీస్తుని గురించి చాలా సంగతులు నేర్చుకుంది. వారిచ్చిన శ్రీ రాజా మంత్రి ప్రగడ భుజంగరావు బహదూర్ వారు రాసిన ఇన్నర్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ వంటి గ్రంథాలు చదివాడు. ఇప్పటికే రాజావారు అంట ఆయన, మంత్రి ప్రగడ భుజంగరావు బహదూర్ గారు అనే రాజాగారు క్రైస్తవ మతం గురించి బాగా తెలుసుకుని అదే కరెక్ట్, ఆయన ఒక్కడే దేవుడని ఇన్నర్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అని చక్కని గ్రంథం ఒకటి రాశారట. బహుశా ఇంగ్లీష్లో రాశారేమో. ఇన్నర్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీలో, అంటే క్రైస్తవ మతంలో లోపల ఉన్నటువంటి సారాంశము రాశాడట. అది బ్రహ్మాండంగా నచ్చింది దీనికి. ఎందుకంటే ఆయన కూడా దీనికి ఇలాగా ఆచితూచి ఒక హిందువు నుంచి వచ్చాడు కదా, ఆ యొక్క రాజాగారు ఒకప్పుడు హిందువుగా నుంచి వచ్చాడు కాబట్టి ఆయన రాసింది బాగా ఉపయోగపడింది. కాబట్టి ఇట్లా ఆయన అనేక విధాలుగా దేవుణ్ణి తెలుసుకోవటం జరిగింది. ఈయన ఏం చేశాడట, వీటన్నిటితో పాటు తన దైవత్వమును తానే నాకు ప్రత్యక్షపరచుమని ఆ క్రీస్తుని ప్రార్థించాడు. సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు కదా, దేవుడు నా దగ్గరికి వచ్చి ఇదిగో నేను దేవుణ్ణి, మిగతా వాళ్ళందరూ కాదు అని చెప్పాడు కదా. మరి అట్లాగే నాకు కూడా ఏమో చెప్తాడా ఏమో అని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాడట, నాకు ప్రత్యక్షపరచండి అని ప్రార్థించాడు. ఆయన నాకు ప్రత్యక్షంగా దర్శనమియ్యలేదు. బాగా వినండి, ఆయన ఎప్పుడు యేసు ప్రభు వారు ఆయనకు కనపడలా. సుందర్ సింగ్ గారు కనపడిన మాట వాస్తవం, నాకు ఆయన ప్రత్యక్షంగా దర్శనమియ్యలేదు. కానీ ప్రార్థన ఫలితంగా అద్భుత రీతిని నేను అసాధ్యములు అనుకున్న వాటిని నా ఎడల సుసాధ్యపరచుట చేత నేను ఆయన సజీవుడై ఉన్న దేవుడని, ఆయన పాపుల రక్షించడానికి సామర్థ్యుడని నిశ్చయముగా తెలుసుకుంటుని. ఆయనేమో వచ్చి ప్రత్యక్షమై చెప్పలా, ఆయన ఇచ్చినట్టు జ్ఞానం ద్వారా, నాకు కలగజేసిన జ్ఞానం ద్వారా ఈయనొక్కడే దేవుడని నేను గ్రహించా అన్నాడు. కాబట్టి నాకు కూడా 100 దర్శనాలు వచ్చినాయి కదా నా గురించి. ఈ 100 దర్శనాలు నేను ఒక బుక్ రాసి మా యొక్క స్నేహితులందరికీ పంచాను. వాళ్ళంతా రాజారావు నిన్ను దేవుడు కరుణించాడు, నీకు 100 సార్లు మాట్లాడాడు దేవుడు, ఓకే నువ్వు ఆ దేవుడే వైపే ఉన్నావు, మాకేం పని, మాకెప్పుడైనా కనపడ్డా, మాకెప్పుడైనా స్వరం వినిపించాడా, ప్రత్యక్షమయ్యాడా, నీ దారి నీదే మా దారి నాదే అన్నారు వాళ్ళు. అట్లా అన్యులు అంటారు, అందరికీ ప్రత్యక్షం అవుతాడా? సాధు సుందర్ సింగ్ గారికి కనిపించాడని చెప్పి ఈయనకు కూడా కనిపిస్తాడా? అందరికీ కనిపిస్తాడా? కనిపించడు. ఆ జ్ఞానం ఏది ఇవ్వాలో అది ఇస్తాడంతే. ఒక్కరిని చూచి ఈ దేవుడు ఈయనకి కనిపించాడు, ఇంకొక దేవుడు ఎవరు ఎప్పుడు ఎవరికి కనిపించలా, ఆయన అసలు ఇంకొక దేవుడు లేడు, ఉన్నది ఈయనే, ఈయన ఒక్కడు కనిపిస్తే చాలండి. ఒకటి కనిపిస్తే ఏంటి, 10 మందికి కనిపిస్తే ఏంటి, ఒక్కడు కనిపిస్తే చాలదా? ఆ కనిపించాడా లేదా అన్నది నిర్ధారణ చేసుకో. నువ్వు కనిపించకుండానే కనిపించాడని చెప్పాడు అనుకో, అది అవునా కాదని నిర్ధారణ చేసుకో, దానివే పరిశీలన చెయ్యి. ఇది నిజమే అయితే చాలిక. ఒక్కరికి కనిపించినా అందరికీ కోట్ల మందికి కనిపించినట్టే లెక్క. కాబట్టి కనిపించాడా లేదా అనేదే పాయింట్. ఇలా ఆయన నాకు కనిపించలేదు అన్నాడు. నన్ను కూడా చాలామంది అంటూ ఉండేవాళ్ళు, దేవుడు నీకు నిజంగా ఎదురుగా కనిపించాడా అనేవాళ్ళు. ఎదురుగా కనిపించలే నాకు కూడా,
నాకు దర్శనాల రూపంలో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి వచ్చి చెప్పటం, ఒక స్వరం వినిపించటం దర్శనాల్లో. బైబిల్ గ్రంథంలో ఫలానా ఫలానా అధ్యాయం ఫలానా వచనం అని స్వరం రాత్రులల్లా వినిపించటం. బైబిల్ గ్రంథంలో ఫలానా పేజీ అని వస్తుంది. పొద్దున్నే ఆ పేజీ చదివితే నా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్లా. అంతేగాని యేసు ప్రభువుని కనిపించారా, ఆయన గడ్డం ఉందా, మీసాలు ఉన్నాయా, ఎట్లా ఉన్నాడు, అట్లా ఏం కనిపించాలా నాకు. ఆయన ఎట్లా కనిపించాడు, జ్ఞానం వచ్చేట్టు చేశాడు. దర్శనాల ద్వారా నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని స్వరం ద్వారా వినిపించారు. వేరే ఒక మనుషుల ద్వారా మాట్లాడారు. కాబట్టి ఇదంతా అన్ని జనులు గ్రహించడం కోసం చెప్తా ఉన్నా. అన్ని జనులు ఎందుకు గ్రహించాలి? వాళ్ళు ఇట్లాగా అనుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పానా, 100 సార్లు మీకు దర్శనాలలో మాట్లాడాడు, నువ్వు వెళ్ళావు, అది నిజమే. మేము ఎందుకు వెళ్ళాలి? మాకేమైనా కనిపించాడా అంటే, నీకు కనిపించాల్సిన అవసరం లేదబ్బాయి, లేదు. ఒకరితో మాట్లాడితే చాలు. పోనీ నువ్వు అనుకునే దేవుళ్ళు ఎవరైనా ఎవరితో అయినా ఎప్పుడైనా కనిపించారా, మాట్లాడారా, దర్శనం చూపించారా, అది చూసుకో. ఎవరికి చేయలా. కాబట్టి అది కాదు. ఇక్కడ ఫలానా రాజారావు అన్న వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు, ఇది రైటు. అంతేగాని మళ్ళీ నీతో కూడా మాట్లాడాలి, కోట్ల మందితో మాట్లాడాలంటే కుదరదు. ఆ పాయింట్ తీసుకున్నాడు ఈయన. నేను ఎందుకు ప్రభువుని అంగీకరించానంటే, సాధు సుందర్ సింగ్ గారు ఆయన కనిపించాడు అనేది వాస్తవాన్ని గ్రహించా. ఎందుకు? ఆయన చెప్పిన పద్ధతిని బట్టి చూస్తే ఆయన కనిపించాడు అని నాకు అర్థమైంది. సాధు సుందర్ సింగ్ గారు కనిపించడం అనేది సామాన్య విషయం కాదు. ఆయన ఎట్లా ప్రత్యక్షమయ్యాడు అనేది మీ అందరికీ ఇదివరకు చెప్పినట్టు గుర్తు, కానీ మళ్ళీ మీకు చెప్పాలి. అది పాయింట్ ఆయనకి నచ్చింది. సాధు సుందర్ సింగ్ గారికి దేవుడు కనిపించిన విధము చూసిన తర్వాత ఆయనకి ఇక ఈయన ఒక్కడే దేవుడైనా గ్రహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే సమయం అవుతూ ఉంది. ఈ 92వ ఎపిసోడ్ కూడా ఇంతటితో ముగిస్తాను. ముగించి తర్వాత ఎపిసోడ్లో సాధు సుందర్ సింగ్ గారి యొక్క కలిగిన దర్శనం ఏంటో కళ్ళకు కట్టినట్టు మీకు వివరిస్తా. అది వివరిస్తే ఇదంతా అన్ని జనులను దృష్టిలో పెట్టుకు చెప్తా ఉన్నా. ఎక్కువగా వివరిస్తే ఇక దేవుడు ఇంకెవ్వరికీ కనిపించక్కర్లేదు అబ్బాయి, అది చాలు మాకు అంటారు. మీకు తెలిస్తే సరిగ్గా ఎవరికి కనిపించక్కర్లా, ఒక ఆయన కనిపించాడు, అదొక్కటి చాలు మాకు అని అంటారు అందరూ కూడా. కాబట్టి ఆ విధం కూడా మీకు వివరిస్తా. ఇట్లా ఈ జనరలైజ్ పాయింట్లు ఇంకా 2-3 ఉన్నాయి. తర్వాత ఎపిసోడ్లో అవి చెప్పి తర్వాత 16 పాయింట్లకు వెళ్ళదలుచుకున్నాను. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రవచన టీవీ గుడివాడ ద్వారా ఈ 92వ ఎపిసోడ్ సృష్టికర్తలో మీరే తండ్రి తగిన నడిపించి నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరిచి వారికి కూడా ఈ విషయం లోతుగా గ్రహించే శక్తిని మీరు దయచేశారు. అలాగే ఈ విషయాన్ని వారు భద్రపరుచుకుని అనేక మందికి ప్రభువా దీన్ని పంచడానికి, షేర్ చేయడానికి వారికి తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఇక ముందు కూడా మీరు దీవించండి. తర్వాత ఎపిసోడ్స్లో కూడా ప్రభు మీరే మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోండి. మీ యొక్క మాటలు వింటున్నటువంటి వాడు ఇవన్నీ చూస్తున్న వారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, టీవీ పరిచర్యను ఇంకనూ దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచడం. వందనాలు.